సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ జై శ్రీరామ్, జై గణేష. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నాగోల్లో అయితే ఉన్నాను. ఇప్పుడు మీకైతే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి అయితే రాహుల్ కళాకార్. సో ఇక్కడైతే మీకు ప్రజెంట్ అయితే రాహుల్ కళాకార్ వచ్చేసరికి అక్కడ పార్ట్ 1 షెడ్ అయితే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే అయితే ఇది సెకండ్ షెడ్ అన్న. ఇది వచ్చేసరికి నాగోల్ ఎక్స్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. సో మీకు ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే రెడీ చేశారనేది. ఒకసారి అంటే ఇప్పుడైతే కలరింగ్ అయితే వేసిరని అంటున్నారు. ఒకసారి మీకు రాహుల్ కళాకార్లో ఏ విధంగా అయితే కలరింగ్ చేశారనేది ఒకసారి అయితే మీకు డీటెయిల్గా అయితే వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే వీడియో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. జై శ్రీరామ్, జై గణేష. ఇప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి అయితే రాహుల్ కళాకార్ సెకండ్ షెడ్ అన్నమాట. ఇప్పుడైతే మీకు ఒకసారి అయితే చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది గణేషులు అయితే. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే అయితే ఇక్కడ మనకు కొన్ని గణేషులు అయితే రెడీ అయితే చేశారు. ఒకసారి మీరే చూడండి. ఇది వచ్చేసరికి అయితే గణేషుడు వచ్చేసరికి అయితే మనకు 7 ఫీట్స్ అయితే ఉంటాడు. బొజ్జగణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇంకోటి కలరింగ్ అయితే వేసేసారు. మనకి ఒక 10 గణేషులు అయితే కలరింగ్ అయితే వేసేసారు. ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేషుడు వచ్చేసరికి అయితే ఒకసారి చూడండి మీరే, 12 ఫీట్స్ అయితే ఉంటాడు. ఈ గణేషుడు వచ్చేది 12 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇక్కడ మనకి రాముడి టైప్ అయితే మనకు ఒకసారి తొండ మీద అయితే చూసుకోవచ్చు. సిల్వర్ కలర్లో మనకి రావణ విగ్రహం అయితే వచ్చిందనమాట. 3D టైప్లో అయితే ఉంది విగ్రహం గిట్ట చూసుకుంటే అయితే చాలా బాగుంది. ఇంకా కిరీటం చూసుకుంటే అయితే అక్కడ మనకి 2 ఫిషెస్ కానీ లుక్ అయితే ఉంది. ఇంకోటి కూర్చొని అయితే ఉంటాడు అనమాట. బట్ సోఫా మీద ఒరిగినట్టు అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకో గణేశుడు కలరింగ్ అయితే వేశారు. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు నందిపై అయితే కూర్చొని అయితే ఉన్నాడు. అలాగే ఇక్కడ పంచ కానీ అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది గణేశుడు అయితే. 2 నందిలో ఇంకా మధ్యలో అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా 6 చేతులతో మనకైతే దర్శనం అయితే ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది గణేశుడు అయితే. ఇంకా మధ్యలో కానీ ఇక్కడ చూసుకుంటే అయితే ఎంత బాగుందో మీరే చూడండి ఒకసారి అయితే. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. ఇంకా చాలా గణేశులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకొకసారి అయితే చూపెడతాను. ఇంకా కొన్ని గణేశులు కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఒకసారి మీకైతే డీటెయిల్ అయితే చూపెడతాను. ఈ గణేశుడు సేమ్. ఇంకొకటి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఒకసారి ఆ గణేశుడు చూడండి, ఈ గణేశుడు చూడండి. ఇంకా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే గిట్ట ఇక్కడికి వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలామంది అయితే బుక్ అయితే చేసుకోలేదు. మీరు జల్దీ వస్తే మీకు బుక్ అయితే చేసుకొని ఇక ఛాన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిరు కదా, మనకి గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటాడనమాట. ఈ గణేశుడు అయితే సేమ్ గణేశుడు అనమాట. ఒకసారి చూడండి, సేమ్ కలర్ అంటే డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇందులో మనకు 2 టైప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే 2 నందులతోటి గణేశుడు అయితే ఒకసారి చూసుకోండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. ఇంకోటి 3D టైప్లో చాలా బ్యూటిఫుల్ మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడనమాట. ఇంకోటి 6 చేతులతో మనకు దర్శనం అయితే ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా నంది కానీ చూసుకుంటే అయితే 2 నందులు సైడ్లో పొంటి ఏ విధంగా అయితే ఉన్నాయో ఒకసారి చూసుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే మీకు ఇంకా ఈ గణేశుడు చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సో ఫ్రెండ్స్ ఈ గణేశుడు చూసుకుంటే అయితే గరుడ గణేశుడు అనమాట. ఇక్కడ గరుడ మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకోటి మీద చూసుకుంటే అయితే 4 పాములు అయితే కనిపిస్తుంది. గణేశుని పైన ఇట్లా పడగలాగా ఎత్తినట్టు అయితే కనిపిస్తుంది. సో మీద చూసుకుంటే అయితే అలాగే ఇంకో దేవుడు అయితే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది గణేశుడు అయితే. గణేశుడు వచ్చేసరికి అయితే 8 ఫీట్స్ అయితే ఉంటాడనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనకు ఒకటే పీస్ ఉంది. మీరు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే జల్ది వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి తొందరగా అయితే బుక్ చేసుకుంటే మీకు గణేశుడు అయితే ఉంటాడనమాట, లేదంటే బుక్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక 12 ఫీట్స్ పైననే ఉంటాయి అనమాట గణేశుడు అయితే. ఒకసారి మీకు ఈ గణేశుడు అయితే చూపెడతాను. ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. ఒకసారి ఈ గణేశుడు చూసుకుంటే అయితే ఇక్కడ చూడండి 12 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇంకోటి అక్కడ స్నేక్ కానీ ఇక్కడ మనకి గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు ఒక పీటపై అయితే. ఇంకోటి కింద అయితే మనకి స్నేక్ మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. అలాగే ఇక్కడ సైడ్కి చూసుకుంటే అయితే నంది అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నందిని అయితే చూసుకోవచ్చు, ఎంత బాగుందో. సైడ్కి నంది, మధ్యలో మన పీఠపై అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట గణేశుడు అయితే. మనకు చాలా బాగున్నాడు. మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని. ఇంకోటి మనకి గణేశుడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయితే ఒకసారి చూడండి మీరే ఎంత పెద్దగా ఉందో. మనకి చాలా ఎడల్పు ఉంది గణేశుడు, అంటే చూడడానికి చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకోటి ఇందులో మనకి ఒక 4 to 5 వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి మీరే. ఇందులో 5 to 6 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు అయితే జల్ది అయితే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కదా, ఒకసారి చూడండి మీరే. తొండం కానీ మనకి చేతులు కానీ చూసుకుంటే అయితే ఎంత బాగుందంటే మహారాజ్ టైప్ అయితే కాలు మీద కాలు అయితే వేసుకొని అయితే కూర్చుంటాడు గణేశుడు అయితే. మనకి ఇంకా అక్కడ చేతులు అయితే మనకి డమరుకం అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఒకసారి చూడండి మీరే. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే సేమ్ మోడల్స్ అనమాట, డిఫరెంట్ కలర్స్. ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే బొజ్జగణపయ్యాలు అనమాట. ఇక్కడ లైన్ మొత్తం మనకి బొజ్జగణపయ్యాలు కూర్చొని అయితే ఉంటారు. అంటే సింపుల్గా కూర్చొని మనకి బొజ్జగణపయ్య మనకి సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి ఈ రో మొత్తం వచ్చేసరికి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ బొజ్జ గణపయ్య పెద్ద గణపయ్య అన్నమాట 15 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇక్కడ ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 15 ఫీట్స్ అయితే ఉంటాడు. ఒకసారి చూడండి మీరే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు అంటే అంత బ్యూటిఫుల్ ఉన్నాడు. ఇంకా కిరీటంపై అయితే ఒకసారి చూసుకుంటే అయితే
సరస్వతి దేవి కానీ మనకి 3D టైప్లో కిరీటం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే ఇక్కడ పంచ కానీ ఇక్కడ పూలదండ చూసుకోవచ్చు. మనకి రియాలిటీగా పూలదండ అయితే 3D టైప్లో అయితే పూలదండ అయితే వేశారు. అలాగే గణేశుడు అయితే ఎంత బ్యూటిఫుల్ అనేది ఒకసారి చూసుకోండి మీరే. అలాగే ఈ గణేశుడు చూసుకుంటే అయితే ఈ గణేశుడు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు. ఒకసారి చూడండి మనకి గణేశుని ఫేస్లో మనకి ఎంత కళ అయితే ఉందో, అంటే రియల్ గణపయ్య కూర్చొని అయితే ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బొజ్జపై అయితే చూసుకోవచ్చు 3D టైప్లో మనకి స్నేక్ అయితే ఇచ్చారు. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే కలరింగ్తో ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇంకా టోటల్ కలరింగ్ అయితే వేయలేదు, ఇది ఓన్లీ బేసిక్ కలర్ అన్నమాట. ఇంకా మొత్తం కలరింగ్ వేసిన తర్వాత కిరీటం కానీ ఐస్ కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫేస్లో గ్లో చూసుకుంటే అయితే గణేశునికి అయితే ఏ విధంగా అయితే ఉందనేది ఒకసారి చూడండి మీరు. ఇంకా ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నమాట. మీరు జల్దీ అయితే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఇవన్నీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే గణేశుడు వచ్చేసరికి అయితే 12 ఫీట్స్ అయితే ఉంటాడు. అక్కడ మీద చూసుకుంటే అయితే ఫ్రేమ్లో మనకైతే షూడ్ అయితే ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు గణేశుడు అయితే. ఇక్కడ సైడ్కి చూసుకుంటే అయితే 2 నందిలు అయితే ఇక్కడ సైడ్ అయితే కూర్చొని అయితే ఉంటాయని. ఇక్కడ చూసుకుంటే నంది చూసుకోవచ్చు ఒకసారి అయితే 6 ప్యాక్స్తో అయితే ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. మనకి ఇంకా ఇందులో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ మోడల్స్కి మాట ఒకసారి అయితే విజిట్ అయితే కండి. మీకు ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చేసరికి అయితే 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బుక్ అయితే కాలేదు, మీరు వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని గణేశులు అయితే ఉన్నాయి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇంకా కలరింగ్ అయితే వేయలేదు, కలరింగ్ వేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కొడతాడు. ఈ లైన్ మొత్తం ఒకటే గణేశుడు. ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అయితే కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా ఒక 1 వీక్లో మనకైతే కలరింగ్ అయితే అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక 6 to 7 ఫీట్స్ అయితే ఉంటాయి. అక్కడ చూసుకోండి స్ట్రైట్లో మీద ఒకసారి చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తున్నాడో గణేశుడు అయితే చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. ఇంకా ఫ్రేమ్ వచ్చేసరికి అయితే బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఒక స్క్వేర్ షేప్లో మనకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా తొండం అయితే చాలా పెద్ద ఉంది. మనకు తొండం వచ్చేసరికి అయితే 3 to 4 ఫీట్స్ అయితే ఉంటుంది, అంత పెద్ద ఉంది తొండం అయితే. సో చూడండి మీరే తొండం అయితే ఎంత పెద్దగా ఉందో. సో మీరైతే తప్పకుండా అయితే విజిట్ అయితే కండి. ఇంకా చాలా అంటే చాలా గణేశులు ఉన్నాయి. ఇది వచ్చేసరికి అయితే రాహుల్ కళాకార్ సెకండ్ షెడ్ అన్న గణేశులు అయితే ఈ రో మొత్తం ఒకటే అన్న. అలా అంటే చాలా గణేశులు ఉన్నాయి. ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒక గణేశుడు అయితే పక్కా అయితే బుక్ అయితే చేసుకుంటారో. ఇక్కడ ఈ గణేశుడు అండి, ఈ గణేశుడు వచ్చేసరికి అయితే పూలదండ చూసుకోవచ్చు 3D టైప్లో ఏ విధంగా అయితే ఉందన్నది. మీకు ఇందాక చూపెట్టాను కదా మనకు రాముడు అయితే తొంత అయితే ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ అయితే కండి. ఈ రో మొత్తం ఒకటే మోడల్స్.